కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గంలో యథేష్టగా చేపల చెరువు తవ్వకాలు జరుగుతున్నాయి. దీంతో సాగు చేయాలంటే తమ పొలాలకు ముంపు ఏర్పడుతుందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. కైకలూరుకు చెందిన ఓ వ్యక్తి 19 ఎకరాల పొలం కొనుగోలు చేసి చేపల చెరువుగా మారుస్తున్నాడని రైతులు ఆరోపించారు. చెరువు నిర్మాణ పనులు ఆపాలని అడ్డగించిన రైతులపై దుర్భాషలాడుతూ దాడికి యత్నించాడు. దీంతో తహసీల్దార్కు ఫిర్యాదు చేసిన రైతులు చెరువు తవ్వకాన్ని ఆపి తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. మా గ్రామంలో ఉన్న 450 ఎకరాలు, ఆ 20 ఎకరాల మూలంగా 450 ఎకరాలు నష్టపోతున్నారు రైతులు. గత 2-3 ఏళ్ల మట్టి కూడా అదే జరుగుతుంది. కాకపోతే రైతులు, గ్రామస్తులు అందరూ వెళ్ళినా సరే వాళ్ళు ఎటువంటి రెస్పాన్స్ చేయకుండా ఇష్టం వచ్చినట్టు వీళ్ళ మీద తిరుగుబాటు చేస్తున్నారు. అందువల్ల మేము ఈరోజు ఎంఆర్ఓ గారికి రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది. మేడం గారు కూడా స్పందించి సాయంత్రం 5 గంటలకల్లా వచ్చి అడ్డాడ గ్రామాన్ని పరిశీలించి తగు న్యాయం చేస్తామని చెప్పింది. అలాగే మీ మీడియా మిత్రులు కూడా మా రైతుల ద్వారా మా వాళ్ళకి తగు న్యాయం చేయవలసిందిగా ఈ విషయాన్ని అందరికీ తెలియపరిచి మా పై అధికారి దృష్టికి తీసుకెళ్లి మా రైతులకి మేలు జరగవలసిందిగా ఈ సభాముఖంగా కోరుకుంటున్నాం. బయట నుంచి కొంతమంది బడా చేపల వ్యాపారులు మా గ్రామంకి వచ్చి భూమిని కొనుగోలు చేసి గత సంవత్సరం ఇష్టారాజ్యంగా తవ్వి మాకు ముంపు గురి చేశారు. వారి గురించి మీరు 450 ఎకరాల పంట ముంపు గురి పంట నష్టం జరిగింది. అదే విధంగా మరి ఈ సంవత్సరం కూడా మళ్ళీ కట్టలు పెంచి తవ్వుతున్నారు. అదేమని మా రైతులందరూ వీళ్ళు అడిగితే మా ఇష్టము, మీరు చేదనం చేసుకోండి, మేము తవ్వుకుంటాము, ఏం చేసుకొని మా మీద దుర్భాషలాడారు. దానివల్ల మాకు చాలా నష్టపోతున్నాము మా రైతులందరం. దాని గురించి మీరు కొంచెం కట్టలు ఆపి మాకు ముంపు లేకుండా చేసి మా రైతులందరూ న్యాయం చేయాలని